కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తోంది. నిజామాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులతో సబ్ కమిటీ భేటీ అయింది. జిల్లా ప్రజాప్రతినిధులు కవిత, బీబీ పటేల్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి అటెండ్ అయ్యారు. పరిపాలన ప్రజలకు దగ్గరగా ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని ఎంపీ కవిత చెప్పారు. ఈ కారణంతోనే సబ్ కమిటీని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారన్నారు. సరైనటువంటి సేవలను అందించేటటువంటి పరిస్థితి కనబడడం లేదు. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, వికలాంగులకు సంబంధించి క్యాంప్స్ పెడితే కూడా ఒకటే చోట పెద్ద ఎత్తున రష్ అయిపోయి వారు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఇటువంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఎక్కడికక్కడ ప్రజల దైనందిన జీవితంలో పరిపాలన అనేది ప్రజలకు దగ్గరగా ఉండాలనేటటువంటిది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఉద్దేశం. దానికోసమే ఇవాళ తెలంగాణలో 10 జిల్లాలుగా ఉన్నటువంటి వాటిని మరిన్ని చిన్న చిన్న జిల్లాలుగా విభజించాలనేటటువంటి నేపథ్యంలో ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి అందరూ ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కూడా వారి ఒపీనియన్స్ తీసుకొని కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగింది. దాని సందర్భంగానే ఇవాళ మా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరం కూడా వచ్చి ఆ మీటింగ్లో పాల్గొన్నాం. మా యొక్క అభిప్రాయాలను చెప్పడం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయా వివరాలన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా బహిర్గతం అవుతాయి. ఇన్ని రోజులు మా ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గర నుండి తీసుకున్నటువంటి ఒపీనియన్, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వారందరి దగ్గర నుండి తీసుకున్నటువంటి మా అభిప్రాయాలన్నింటినీ కూడా కేబినెట్ సబ్ కమిటీ ముందు మేము ఉంచడం జరిగింది. కాబట్టి మా జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి అన్ని డిమాండ్లు, అవి మండల డిమాండ్లు కావచ్చు, రెవెన్యూ డివిజన్లు కావచ్చు, అన్ని డిమాండ్లు కూడా మేము సబ్ కమిటీ ముందు ఉంచినాము. సో సబ్ కమిటీ రిపోర్ట్ తర్వాత ఫీజిబిలిటీని బట్టి ప్రభుత్వం యొక్క కార్యాచరణ మనందరికీ తెలుస్తుంది. సో అవన్నీ కూడా మా జిల్లా ప్రజలకు, తద్వారా తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇది సుపరిపాలన దిశగా తెలంగాణ ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవలు అందించే దిశగా మంచి స్టెప్ అవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రయత్నం అయితే అందరినీ సాటిస్ఫై చేయాలని చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరు కూడా ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అందరు ఈ మీటింగ్కి వచ్చారు. ఇక్కడికి వచ్చే కన్నా ముందు మేము కూడా మా స్థాయిలో మా జెడ్పీ చైర్మన్ గారు కూడా వచ్చారు. అందరితో, జెడ్పీటీసీలతో, ఎంపీటీసీలతో, సర్పంచ్లతో, ఎంపీపీలతో, ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుకొని వారు అభిప్రాయాలు ప్రజలతో మాట్లాడుకొని సేకరించుకొని తీసుకొచ్చాం. కాబట్టి సర్టెన్లీ వీలైనంత ఎక్కువగా ప్రజా అభిప్రాయాలకు చోటు దొరికే విధంగానే మా ప్రయత్నం మేము చేస్తాం. ఒకటండి, ఎక్కడ ప్రజల డిమాండ్ ఉండి వాళ్ళు చేస్తున్న అన్నిటినీ కూడా మేము పాజిటివ్గా కన్సిడర్ చేస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల ఫీజిబిలిటీ లేని చోట్ల, ఎందుకంటే ఇప్పుడేదో కొంతమందిని సాటిస్ఫై చేయడానికి జిల్లా అనౌన్స్ చేసి రేపటి నాడు యంత్రాంగాన్ని నడిపించలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండకూడదు. కాబట్టి వాటి మీద ఈ కమిటీ దీర్ఘంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటుంది. తద్వారా చెప్పడం జరుగుతుంది.